హల్లెలూయా. సామెతలు 28వ అధ్యాయము 13వ వచనములో ఒక చక్కని మాట ఉంటుంది. అతిక్రమములు దాచిపెట్టుకొని వాడు వర్ధిల్లడు కానీ వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును అని దేవుని వాక్యం చెలివిస్తుంది. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, అతిక్రమములు చాలామంది దాచిపెట్టుకొని నటనగా జీవిస్తారు. నటించేవారంటే దేవునికి ఇష్టం ఉండదు. వేశ్యను క్షమిస్తా కానీ వేషధారణ క్షమించని అంటున్నాడు. విచ్చలవిడిగా వ్యభిచారము, అబద్ధాలు, మోసాలు చేసి నిజం తెలుసుకొని సత్యం నమ్ముకొని మరి దేవుడు నన్ను క్షమించాలని ఒప్పుకొని ఎవరైతే విడిచిపెడతారో వాళ్ళని క్షమిస్తా అంటున్నాడు. కానీ నటనగా జీవించే వాళ్ళని ఎంత మాత్రం నేను క్షమించానని దేవుడు మాట్లాడుతున్నాడు. అది కప్పిపెట్టుకుంటా నువ్వు దేవుని ముంగట భక్తిగా నటిస్తున్నావంటే ఖచ్చితంగా నీది నటనే. ఆ నటనను తొలగించాలి. అలాంటి నటన దేవునికి ఇష్టం ఉండదు. పరిశుద్ధునికి అది హృదయము పరిశీలన చేసే దేవుడు, హృదయాలను పరీక్షించే దేవుడు. నీ హృదయంలో ఏమున్నదో తెలుసుకునే దేవుడు కనుక దేవుని దగ్గర ఏ తప్పు కూడా దాయబడది. కాబట్టి ఖచ్చితంగా దేవునికి భయపడి జీవించుదాము. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్.